ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ దేనికి సంకేతం అన్నారు పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కీలక సభ్యులున్నారని తెలుస్తోందన్నారు. ఎన్కౌంటర్పై పాలకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 40 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి సమాచారం అందుతుందని, దీనికి సంబంధించి ప్రభుత్వ హత్యలుగానే భావించాలి వీటిని అని చెప్పేసి కూడా పౌర హక్కుల సంఘం నాయకులు అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తున్నారు ఈ ఎన్కౌంటర్? నిన్న అక్టోబర్ 4 నాడు రోజంతా ఎన్కౌంటర్ జరిగిపోయింది. అందులో ఒక 40 మంది చనిపోయారనే వార్తలు మీ ద్వారా ప్రపంచానికి అంతా తెలుస్తూ ఉన్నాయి. అందులో అగ్రనాయకత్వం కూడా ఉంది అని చెప్తున్నారు. కనుక దీనికి అంత తీవ్రత సంతరించుకున్నది. నిజంగా అగ్రనాయకత్వం ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు ప్రకటించమని అడుగుతున్నాం. అయితే అనొచ్చు, వాళ్ళ పేర్లు మాకెట్లా తెలుసు అని. అది బుకాయించడమే కానీ వాళ్ళు అక్కడ ఉన్నారని మీకు ఎలా తెలుసు? మీకు ఎవరో చెబితేనే కదా ఆ సమాచారం మీకు అందింది. మీరు పటిష్టమైన ఇన్ఫార్మర్స్ను వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు, కోవర్టులను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇన్ఫార్మర్లు, ఆ కోవర్టులు ఎవరెవరు ఉన్నారో మీరు చెబితేనే కదా. వందలు కాదు, వేలల్లో పోయినరు. 1200 పత్రికలు రాస్తున్నాయి. అంతకంటే ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. అంతమంది మీరు అక్కడ పోయింది. ఒకటే అడుగుతున్నాం, ఈ దేశంలో చట్టాలు ప్రజాస్వామ్యం పనిచేస్తున్నాయా? మీరు అక్కడికి ఆ అడవికి ఆబూజ్మాడు నారాయణపూర్ అడవిలో అది తుల్తుల్ నేంద్ర అనేది చాలా లోపల ఉన్న దట్టమైన అడవి ప్రాంతము. ఆ ప్రాంతానికి ఇంత కష్టపడి మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అక్కడ వచ్చింది? మీరు అక్కడికి ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థ లేకపోతే పోగలరా? కోవర్టులు లేకపోతే, మీ టెక్నాలజీ సాయం లేకపోతే పోగలరా? పోయినరు. ఏ ఉద్దేశంతో పోయినరు? తక్కళ్ళపల్లి వాసుదేవరావు ఉన్నట్లుగా కేంద్ర కమిటీ సభ్యులు, ఇతరులు, తిరుపతి తదితరులు ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ పౌర సమాజం, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ఉన్నారా లేరా అనే సమాచారం మీరు పబ్లిక్కు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. చట్ట ప్రకారంగానే అక్కడ ఎవరున్నారు, వాళ్ళ సమాచారం ఏంటి, వాళ్ళ ఫోటోలతో బాటుగా ఇప్పటికొచ్చిన సమాచారం ప్రకారంగా మీరు ప్రకటించింది 6 పేర్లు ప్రకటించిండు ఆ సుందరరాజన్. అయితే 40 మంది ఉన్నారు. 40 మంది పేర్లను ప్రకటించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత మీ మీద ఉంటుంది కదా. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం ఎవరెవరు ఉన్నారో అందరి పేర్లను కూడా బయట పెట్టాలి. మృతులకు సంబంధించి కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారంటున్నారు. వారు ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ ఎన్కౌంటర్కి సంబంధించి కూడా విచారణ జరపాలి, కేసు కూడా నమోదు చేయాలి అని చెప్పేసి కూడా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.